బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు సచివాలయంలో సెక్రటరీ పింఛన్ నిధులు గోల్మాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వృద్ధాప్య పింఛన్ను ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది అందించాలని ఆదేశాలు జారీ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా మంగళగిరిలో పెన్షన్లు అందించి తెలుగుదేశం ప్రభుత్వం కీర్తిని పెంచేలా పరిపాలన సాగిస్తున్నారు. అయితే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 19వ వార్డు వవ్వేరు గ్రామ సచివాలయ సిబ్బంది ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఇక వివరాల్లోకెళితే వవ్వేరు గ్రామంలోని హరిజనవాడకు చెందిన అర్వ బుచ్చమ్మ మరియు వట్టికాళ్ల సీనయ్య దగ్గర తం వేయించుకుని 8వ తారీఖు వరకు సమయం ఉందని పెన్షన్ ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీని విషయమై వాళ్లు సచివాలయ సిబ్బందిని పెన్షన్ డబ్బులు ఇవ్వాలని అడగ్గా సచివాలయ సిబ్బంది హేళనగా మాట్లాడారని వాపోయింది. 8వ తారీఖు వరకు టైం ఉందని చెప్పిన సచివాలయ సిబ్బంది నేడు వెళ్లి అడగగా నీ పెన్షన్ డబ్బులు వెనక్కి వెళ్లిపోయాయని వెటకారపు మాటలతో మానసికంగా హింసించారని, నేను కంటి ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్ నుంచి పెన్షన్ కొరకు వచ్చారని, అయితే పెన్షన్ ఇవ్వనప్పుడు తంబు ఎందుకు వేయించుకున్నారంటూ ఆమె ప్రశ్నిస్తోంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుని మా పెన్షన్ డబ్బులు మాకిప్పించండి అంటూ బోరున ఏడుస్తూ విలపిస్తున్నారు. గతంలోనూ ఇదే సెక్రటరీపై ఇంటి పనుల వసూళ్లపై పలు అవకతవకలకు పాల్పడిందని అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇళ్ల ఫ్లాట్ల విషయంతో పాటు మరిన్ని అవినీతి విషయాలు బయటకొస్తున్నాయి. నా చేత తంబేయించుకుంది, డబ్బులు నాకు ఇలా అడిగితే 8 దాకా టైం ఉంది ఇస్తాము అని చెప్పారు. నేను మళ్ళీ పోయి అడిగితే నువ్వు మంత్రి అయి ఉంటే బాగుండేది అని అన్నారు. సరే నేను గమ్ముకు వచ్చేసిన. ఇంకేం డబ్బులా నీకు పైరా వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పారు. వెళ్ళిపోయింది అని చెప్పారు. నాకేం చెప్పారు, 8వ తేదీ దాకా టైం ఉందని చెప్పారు. 8వ తేదీ దాకా టైం ఉందని చెప్పారు. చెప్పారా? నేను 6వ తేదీ వచ్చిన. సచివాలయంలో 2 కూర్చొని ఉన్నారు, పుట్టి ఆమె ఒక పిల్లోడు. ఆమె భయపడి ఏలు పెట్టమన్నారు. పెట్టిన ఆమెను ఒక ఆయనకి ఫోన్ చేసిండు, 8వ తేదీ దాకా టైం ఉందిలే ఇస్తాములే అని అన్నారు. ఆమెను మళ్ళీ ఏమిటే చేదసార కాడికి పోయినా. చేదసార ఏమో వెనక్కపోయి పోవడం అప్పుడేనో అని చెప్పి చేదసార చెప్పి నేను గమ్ముకు వచ్చేసిన. నేను కన్ను ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉన్నా. మా అమ్మాయికి ఏమంటే చెప్పారు తీసుకురమ్మని, తీసుకొచ్చింది. చేదర్ సార్ ఏమంటే నా దగ్గర ఉండే డబ్బులు నేను ఇస్తానే చాలా పర్వాలేదు అని నా మనవడికి చెప్పాడు. నా మనవడు ఏమంటే అమ్మమ్మ నీకు చేదర్ సార్ ఇస్తాను అన్నాడు. సరే బడికాడు ఉన్నాడు, పోయి సార్ డబ్బులు నువ్వు ఇస్తాను అన్నమాట. ఈసారి అన్న ఏడుండే డబ్బులు వెనక్కి పోయి పో, ఎవడిస్తాడు నీకు అని చేదర్ సార్ అడిగాడు. నా చేత తంబేయించుకున్నారు కదా, నా డబ్బులు ఎక్కడికి పోయినాయే దేవన ముందు డబ్బులు వెనక్కట్టిపోయి నా చేత తంబేయించుకున్నారు. డబ్బులు రానప్పుడు తంబేయించుకున్నారు, డబ్బులు రాలేదు కదా తంబేయించుకున్నారు. 8వ తేదీ నా చేత తంబేయించుకుంది ఆమె. సరే సరే నాకు అసలు పెన్షన్ సంవత్సరం తీసుకుంటా ఉన్నాను. మనకు మేలు నుంచి వస్తే తంబేస్తే ఇస్తామని అంటారు. మళ్ళీ రెండో తల్లి వచ్చినాను, వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు పైకి పోయినా అని చెప్పి అంటారు. అని అధికారులు ఏమంటే మాకు వాళ్ళు సమాధానం చెప్తాను లేదు. వాళ్ళు పై అధికారులు 9 నెలలు వస్తే తంబేస్తే అప్పుడు డబ్బులు మళ్ళీ 2 నెలలు ఇచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ మీ డబ్బులు వెనక్కి వెళ్ళిపోయి అని చెప్పారు. నా తంబేయించుకున్నారు. 2 నెలల తర్వాత డబ్బులు ఇస్తామని అనరు. ఇక నేను మళ్ళీ 2 నెలలు వచ్చేలాకే మీరు వెనక్కి వెళ్ళిపోయి అని చెప్పి అనరు. ఇది ఎక్కడ న్యాయం? ఇది మా డబ్బులు మాకు ఇప్పించండి సార్, మీకు ఏడుస్తామను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.